చిరంజీవి హీరోగా బి గోపాల్ తెరకెక్కించిన మూవీ ఇంద్ర. ఈ సినిమా విడుదల 22 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా? చిరంజీవి కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సినిమాల్లో ఇంద్ర ఒకటి. అందులోని డైలాగ్స్, ఆయన మ్యానరిజం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. సినీ ప్రియులపై అంతగా ప్రభావం చూపిన ఈ మూవీకి 22 సంవత్సరాలు. 2002 జూలై 24న విడుదలయ్యింది. గ్యాంగ్ లీడర్ ఘరానా మొగుడు తరువాత చిరంజీవి ఇండస్ట్రీ హిట్టుగొట్టి చాలా రోజులైంది. ఆయన నుంచి మంచి మాస్ మూవీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో ఓ ఫ్యామిలీ స్టోరీ చెయ్యాలనుకున్నాడు చిరు. మరోవైపు నిర్మాత అశ్విని దత్, డైరెక్టర్ బి గోపాల్, చిన్ని కృష్ణ ఓ కథ వినిపించారు. కథ బాగున్నా అప్పటికే బి గోపాల్ ఫ్యాక్షన్ సినిమాలు చేయడంతో చిరంజీవి కూడా అలాంటి సినిమానే చేస్తే ప్రేక్షకులు చూస్తారా అన్న అనుమానం కలిగింది. పైగా మెకానిక్ అల్లుడితో చిరంజీవికి హిట్ ఇవ్వలేకపోయానన్న బాధతో ఈ సినిమా చేసేందుకు బి గోపాల్ వెనకడుగు వేశాడు. రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నన్ను బలవంత పెట్టకండి, చేయలేను అన్నారంట. కానీ తరువాత అంగీకరించక తప్పలేదు. దీంతో కథను మరింత డెవలప్ చేయమని చిన్ని కృష్ణకు సూచించారు. మొదట ఈ సినిమా నేపథ్యాన్ని కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని తీసుకున్నారు. చిన్ని కృష్ణ పరుచూరి గోపాలకృష్ణతో చర్చలు చేసిన తరువాత దాన్ని కాశీ గంగానది బ్యాక్డ్రాప్ లాగా మార్చారు. ముందుగా ఈ సినిమాలో ఓ హీరోయిన్గా సిమ్రాన్ని తీసుకుందామనుకున్నారు. ఏమైందో కానీ ఆర్తి అగర్వాల్ని ఎంపిక చేశారు. మరో హీరోయిన్గా సోనాలి బింద్రను ఫైనల్ చేశారు. శివాజీ పాత్రకు ముందుగా వెంకట్ లేదా రాజాలను అనుకున్నారు. చిరంజీవి పారితోషికం కాకుండా ఈ సినిమాకు అయిన బడ్జెట్ 7 కోట్లు. చిరంజీవి వైజయంతి మూవీస్ బ్యానర్ కాంబినేషన్లో ఇది 3వ సినిమా. అంతకుముందు జగదేక వీరుడు అతిలోక సుందరి చూడాలని ఉంది. ముచ్చటగా ఇంద్ర 3వది. మొత్తం 120 రోజుల్లో సినిమాని పూర్తి చేశారు. మొత్తం 11 పాటల్ని చేయగా అందులో 5 పాటల్ని ఓకే చేశారు. ఇందులో అయ్యో అయ్యో సాంగ్కి మణిశర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్పి పట్నాయక్ దానికి స్వరాలు సమకూర్చాడు. మొత్తం 268 స్క్రీన్లలో ఇంద్ర సినిమాని రిలీజ్ చేశారు. అత్యధిక థియేటర్లలో 50 రోజులు, 100 రోజులు ఆడింది. ఈ సినిమా పలు కేంద్రాల్లో 175 రోజులు కూడా ఆడింది. ఈ సినిమాకి 3 విభాగాల్లో నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడు చిరంజీవి, ఉత్తమ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ పి రవిశంకర్. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. ఆ తరువాత పోకిరి దీన్ని బ్రేక్ చేసింది. విజయవాడలో 175 రోజుల ఫంక్షన్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి చీఫ్ గెస్ట్. ఈ సినిమాని హిందీలోకి ఇంద్ర ది టైగర్గా, బెంగాలీలోకి సుల్తాన్గా రీమేక్ చేశారు. ఇంద్ర 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ రీ రిలీజ్ డేట్ను వైజయంతి మూవీస్ ప్రకటించింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయనట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మరోవైపు వైజయంతి మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం.